హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో పఫ్ హ్యాండ్స్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తో హ్యాండ్ పొడవని మార్క్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవని 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి ఎక్స్ట్రా 5 ఇంచెస్ పఫ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న 5 ఇంచెస్ దగ్గర నుండి 3.5 ఇంచెస్ వెడల్పుతో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకుని ముందు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ కి కర్వ్ షేప్ లో మార్కింగ్ ని కలుపుకుంటూ రావాలి. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న మార్కింగ్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ముందు మనం 5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ ఫ్రిల్స్ ని పెట్టుకునేటప్పుడు కరెక్ట్ గా మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఫ్రిల్స్ ని కరెక్ట్ గా పెట్టుకుంటూ రావాలి. అదే విధంగా ఆపోజిట్ సైడ్ లో కూడా సేమ్ ముందు పెట్టుకున్న ఫ్రిల్స్ ప్లేస్ లోనే పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుంటే మనకి పఫ్ లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ ని చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.